నమస్కారం. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మన సిఐ గారికి, అలాగే ఎస్ఐ గారికి, అలాగే మన గ్రామ పెద్దలు అందరికీ కూడా, ఈ అంబేద్కర్ యూత్ అందరికి కూడా ముందుగా అంబేద్కర్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే అంబేద్కర్ గారు అంటే ఒక మన భారత దేశం గౌరవించదగ్గ ఒక ముద్దు బిడ్డ. ఆయన మన రాజ్యాంగ రచయిత, ఆయన సృష్టికర్త. ఆ రాజ్యాంగం అనేది లేకపోతే మనం అందరం కూడా ఇంత స్వేచ్ఛా భావాలు ఇవన్నీ కూడా హక్కులు మనం సాధించుకొని బడుగు బలహీన వర్గాలందరికీ కూడా సమాన హక్కులు సాధించాలని చెప్పి ఆయన ఎన్నో పోరాటాలు, ఎన్నో దీక్షలు చేసి ఆయన జీవితాన్ని త్యాగం చేసి మనకి ఒక రాజ్యాంగాన్ని సృష్టించి రాజ్యాంగాన్ని రాసి మనందరికీ హక్కులు కల్పించారు. కాబట్టి మనం అందరం ఇంత స్వేచ్ఛగా ఈ హక్కులని మనం అనుభవిస్తూ ఉన్నాం. కాబట్టి ఆయన ఎంతో విద్యావంతులు, మేధావులు. ఆయన చేసిన డిగ్రీలు సార్ చెప్పారు. ఎందుకంటే మనకి బడుగు బలహీన వర్గాలందరూ కూడా సమానత్వం కలగాలి, మనందరూ కూడా సమానంగా ఉండాలని చెప్పని ఆయన రచించిన రాజ్యాంగం వల్లే మనందరం ఇంత స్వేచ్ఛగా అనుభవిస్తూ ఉన్నాం. లేదనుకుంటే ఇదివరకు కుల వివక్షత, కుల బహిష్కరణ అంటూ మనందరం కూడా కుల వివక్షతకు గురై మనందరం కూడా నలిగిపోతూ ఉండేవాళ్ళం. క్షత్రియులు, వైశ్యులు వాళ్ళందరూ కూడా మన అంటరాన్న వాళ్ళగా చూసేవాళ్ళు. అలాంటి టైంలో అంబేద్కర్ గారు ఎన్నో ఉద్యమాలు, త్యాగాలు చేసి మన బడుగు బలహీన వర్గాలందరూ కూడా సమానత్వం కలిగించాలి, మనందరం కూడా హెచ్చించబడాలి అని చెప్పని రాజ్యాంగాన్ని ఇవ్వటం వల్ల మనందరం ఈరోజు ఇంత స్వేచ్ఛాభావంగా అన్ని కూడా హక్కులు అనుభవిస్తూ ఉన్నాం. ఈరోజు ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయినా, ఒక అటెండర్ అయినా సరే, ఈరోజు జాబులు చేస్తా ఉన్నా ఒక పదవిలో మేము ఇక్కడ ఉండి నిలబడి మాట్లాడగలుగుతున్నామన్నా సరే, ఈరోజు అంబేద్కర్ పెట్టినటువంటి భిక్ష ఇది. మనందరం కూడా ఆయన రాజ్యాంగం రచించి మనకి ఈ అవకాశాన్ని ఇచ్చారు కాబట్టి మనందరం కూడా ఈ హక్కులు సాధించుకొని అందరం కూడా స్వేచ్ఛగా బడుగు బలహీన వర్గాలందరూ కూడా మన చట్టసభల్లో కూడా పనిచేయాలి.